హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్ యాదవ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను గోదావరిఖన్ దగ్గరలోని ఒక మన కోల్ మైన్ బొగ్గుబాయిలోకి లోడింగ్కి అయితే వచ్చాను. ఆల్రెడీ దీని గురించి అయితే మనకు ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఇది ఫుల్ వీడియో అండి. నేను ఒక్కనే ఉండడం వల్ల వీడియో కరెక్ట్గా రాకపోవచ్చు, కానీ నాకు సాధ్యమైనంత వరకు అయితే తీసి మీకు చూపించడం జరుగుతుంది. ఆల్రెడీ గేట్ ఎంట్రీ చేసుకొని మనం లోపలికి తీసుకెళ్తున్నారు. ఒక ఎస్కాట్ ముందు బొలెరోను పంపించి వాళ్ళు ఎక్కడికైతే మనం లోడింగ్ పాయింట్ దగ్గరికి వాళ్ళు మనల్ని తీసుకెళ్ళి వదిలేస్తారు. మళ్ళీ లోడ్ అయిన తర్వాత బయటికి తీసుకొస్తారు. వాళ్ళు ముందు వెళ్తుంటే మనం వాళ్ళ వెనుక ఫాలో కావాలి అంతే. రోడ్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఇవన్నీ కోల్ మైన్ మట్టి రోడ్లు. వర్షం కారణంగా ఇంకెక్కువ దెబ్బ పడిపోయినాయి ఈ రోడ్లన్నీ. బండి వెళ్తుంటే బ్రేక్ చేస్తే ఆటోమేటిక్ జారి వెళ్ళిపోతుంది. క్యాబిన్ ఒక సైడు, బ్యాక్ ఒక సైడు వెళ్ళిపోతున్నాయి. అంత దారుణంగా ఉన్నాయి రోడ్లు, మీరు చూడొచ్చు. ఆల్రెడీ మనం స్టెప్ బై స్టెప్ లోపలికి వెళ్ళిపోతున్నాం. ఎప్పటి నుంచో ఉంటుండే బొగ్గుబాయి ఎట్లుంటుందో చూడాలి ఎంతోమంది అంటారు కదా అని అనుకునేది. కానీ ఈ కిరాయితో మనకు అదృష్టం కలిగింది. బొగ్గుబాయి లోపల కూడా పోయి చూసి అంత ఎట్లుందనేది చూసినాం. ఇక్కడ చూడొచ్చు పెద్ద పెద్ద డంపర్లు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో, అసలు చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి టైర్లు వీడియోలలో చూడడమే కానీ ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు. ఈ గోదావరిఖన్ బొగ్గుబాయిలలోనే ఉంటాయని టైర్ల లోడ్ వేసుకొచ్చినాం, ఇట్లా అన్నీ చూస్తూ ఉండేది కానీ వీడియోలలో ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు. ఇది ఆపరేటర్ డ్రైవర్ అయితే చిన్న క్యాబిన్ ఉంది అంతే. ఇక వాళ్ళు ఎలా ఉంటుందో వాళ్ళకు సిస్టమ్ మనకు తెలియదు. చాలా ఒక బిల్డింగ్ 2 అంతస్తుల బిల్డింగ్ ఎంత హైట్ ఉంటుందో ఆ హైట్లో ఉన్నది. పక్కన వెళ్తుంటే మనకు వైబ్రేషన్ వస్తుంది, అంత హెవీ ఉంది అది వెహికల్. దాని పాసింగ్ వచ్చి ఒక 100 టన్స్ ఉంటుంది కావచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనకు రోడ్లు ఎంత ఘోరంగా ఉన్నాయో మీకు అర్థమైపోతుంది. ఆ డంపర్లు వెళ్ళేసరికి ఇంకా రోడ్డు దిగబడిపోయేటట్టు అవుతుంది. ఈ వర్షానికి రోడ్డు ఎంటీ బండి వెళ్తుంటేనే దిగబడ్డట్టు అవుతుంది. ఫస్ట్ లోడ్ బండి అయితే ఇంకా చాలా దారుణం ఉంది. డంపర్ చూడవచ్చు, ఇక్కడ పక్కన ఆపుకున్నారు వాళ్ళు. మళ్ళీ దీంట్లోనైనా వాళ్ళు అంత హెవీ స్పీడ్గా వెళ్ళిపోతున్నారు ఫాస్ట్గా. వాటికి లోడింగ్ చేసే ప్రొక్లైన్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి, మీకు ముందు వీడియోలో కనిపిస్తుంది. అలాగే చూసుకోవచ్చు మీరు బొగ్గుబాయి మనకు పోయినా కొద్దిగా ఓపెన్ కాస్ట్ ఇదంతా. ఇంకా అండర్ మైన్కి మనం వెళ్ళలేము కానీ ఓపెన్ కాస్ట్ వరకు అయితే మనల్ని తీసుకెళ్తున్నారు. ఓపెన్ కాస్ట్లోనే మనకు లోడింగ్ ఉంది. ఇది ఆసియా ఖండంలోనే పెద్దయిన బొగ్గుబాయి అంట. ఇది ఏఎల్పి మైన్ అని చాలా పెద్దదట. ఈ సాలార్ మూవీ, ప్రభాస్ సాలార్ మూవీ ఈ బొగ్గుబాయిలోనే చేసిరంట. బ్లాస్టింగ్ సీన్స్ అవన్నీ. కొత్తగా డ్యూటీ జాయిన్ అయిన వాళ్ళందరికీ ట్రైనింగ్ కానీ ఆ ట్రైనింగ్ చేసుకున్న వాళ్ళందరికీ ఇక్కడే ఇస్తారంట వాళ్ళు. చాలా పెద్దదండి ఇది. ఆల్రెడీ మనం చాలా దారుణమైన రోడ్లు దాటుకొని లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాం. మనకు ఇది అగ్రాకో కంపెనీ అని, వీళ్ళ వర్క్ ఏంటంటే వాళ్ళకి బొగ్గుబాయిలో వర్క్ చేసే వాళ్ళకి ఏసీ గాలి పంపించడం వీళ్ళ వర్క్ అంట. చూసుకోవచ్చు ఎంత దారుణంగా అయిందో మన వెహికల్ టైర్లు కానీ బంపర్ కానీ. చూడండి ఆ బొగ్గుబాయి ఆ డస్ట్ ఆ బురదలోకి వెళ్ళి వచ్చుడు, మధ్యలో ఒక వాటర్ ఫ్లో పోతుంది, దాంట్లోకి వెళ్ళొచ్చేసరికి బండి చాలా దారుణంగా అయిపోయింది. మనకు లోడింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇవే మన లోడింగ్. ఆ ఏసీ ఓసీ పైపులు, ఆ జెయింట్లు అవన్నీ మెటల్, ఈ ఐరన్ బీడ్ మెటల్ పైప్స్ అన్నీ లోడింగ్ ఉన్నాయి. వీళ్ళది ఏంటంటే ఆ బొగ్గుబాయిలోకి ఏసీ పంపించే కంపెనీ అంట. వీళ్ళ టెండర్ అయిపోయిందంట. ఇక్కడ నుంచి వాళ్ళ చెన్నై ఆఫీస్కు వెళ్ళిపోతున్నాయి. గోడౌన్ అక్కనే అంట వీళ్ళది. ఇవే పైపులు అండి, ఇవన్నీ ఏసీ పంపించే పైపులు అంట. చూసుకోవచ్చు అన్నలు అయితే మనకు లోడింగ్ స్టార్ట్ చేసారు. సాయంత్రం కల్లా కంప్లీట్ చేస్తా అన్నారు. ఇదంతా లోడింగ్ ఏరియా. మనం చాలా లోపల ఉన్నాం. మనకు ఏర్పాటు లేదు కానీ బండి వెళ్ళేటప్పుడు అయితే చాలా దారుణంగా వెళ్ళినాము. పైకి వెళ్ళేటప్పుడు ఒక్కనే ఉండడం వల్ల వీడియో తీయలేకపోయినా, కానీ పైకి వెళ్ళాక మీకు చూపిస్తా. ఇక్కడి నుంచి ఎంత హైట్ ఉందో కూడా మీకు చూపించగలుగుతా. అన్న వాళ్ళు అయితే ఫాస్ట్గా లోడింగ్ అయితే చేస్తూనే ఉన్నారు. అయితే ఈ బొగ్గుబాయిలో జాబ్ చేసే వాళ్ళందరినీ ఊర్లో ఉన్న వాళ్ళు కానీ బయట ఉన్న వాళ్ళు అనుకుంటారు చాలా ఈజీగా, వాళ్ళకు చాలా డబ్బులు ఎక్కువ వస్తాయి గవర్నమెంట్ నుంచి వెళ్ళి బోనస్లు అవి అని అనుకుంటారు. కానీ వాళ్ళు కూడా వర్క్ చేసేది మొత్తం ప్రాణాల చెలగాటంతో ఉంటుంది. నేను కూడా అలా అనుకునేవాడిని. లక్షల సాలరీస్ ఉంటాయి, వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, మంచి అన్ని ఫెసిలిటీ ఉంటాయి అనుకుంటాం. కానీ వాళ్ళ అయితే ప్రాణాలతోనే జాబ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఏం జరిగేది తెలియదు. అంత అండర్ మైన్ లోపలికి 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల లోపలికి సొరంగం లాగా ఉంటుందట. దాంట్లోకి వీళ్ళు ఇప్పుడు మీ లోడింగ్ చేసుకునే పైపులు ఆక్సిజన్ కానీ ఏసీ కానీ వెళ్ళకపోతే వాళ్ళు బ్రతకలేరు.
అలాంటి మనకు సార్ వాళ్ళు వాళ్ళ లోడింగ్ వేసే వాళ్ళ అన్న వాళ్ళతో పాటు మనకు కూడా రైస్ పార్సల్ తీసుకొచ్చారు. ఎట్లాగూ ఇక్కడ ఏం దొరకవు, మనం బయటికి వెళ్ళలేము కాబట్టి వాళ్ళ బొలోరోలో వాళ్ళ డ్రైవర్ తోటి అందరికీ ఎవరికి ఏం కావాలో అన్ని రైస్ పార్సల్ తెప్పించారు. నేనైతే సాదా మీల్స్ తెప్పించుకున్నా. ఇదే అండి అన్ని పార్సల్. అన్నం అయితే బాగానే ఉంది. అన్న వాళ్ళతో కూర్చుందామంటే అక్కడ ప్లేస్ లేకుండా వెళ్ళిపోయింది. వాళ్ళే 6 ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక దగ్గర కూర్చున్నారు. నేను బండిలోనే కూర్చొని తింటున్నా. మనం బండిలో కూర్చొని తినడం మనకు అలవాటే కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. చూసుకోవచ్చు. అన్న వాళ్ళు తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని అయితే మళ్ళీ లోడింగ్ స్టార్ట్ చేశారు. ఇక్కడ మనకు బండిలో నిలబడి కనబడుతున్నది కూడా వాళ్ళ ఇంజనీర్ సారు. ఆయన కూడా వాళ్ళకు అందరికీ లేట్ అవుతుంది, ఇబ్బంది అవుతుందని సార్ కూడా వాళ్ళతో పాటు వర్క్ చేస్తున్నాడు. ఒకరికొకరు తోడుగా అందరూ లోడింగ్ తొందరగా కంప్లీట్ చేసి పంపిద్దామని వర్క్ చేస్తున్నారు. మనకైతే అలా ఇలా చేసి సాయంత్రం 4:30 కల్లా లోడింగ్ మొత్తం కంప్లీట్ చేసేసారు. లోడింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అందరూ ఫ్రెష్ అప్ అవుతున్నారు. వాళ్ళు లోడింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుండి మనం ఫస్ట్ పైకి వెళ్ళాలి, ఎందుకంటే వర్షం వచ్చేలాగా ఉన్నది కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నుంచి పైకి వెళ్ళిన తర్వాత మనకు పేపర్లు అయితే అరేంజ్మెంట్ చేస్తారంట. ఇక్కడ నుంచి పైకి వెళ్ళే వీడియో అయితే నేను తీయలేకపోయాను ఈ వర్షం కారణంగా. ఒక్కనే ఉన్న వాటి తీయలేదు. అలా వల్ల మనం పైకి వచ్చేసినాం. చూసుకోవచ్చు పైకి వచ్చేసరికి బండి ఏ విధంగా అయిందో. చాలా కష్టంగా పైకి రావడం జరిగింది. ఈ లోడ్ అయితే కూడా బాగానే ఉంది. మనం అనుకున్న దానికంటే ఎక్కువనే లోడ్ వచ్చేసింది. వాళ్ళ అన్న వాళ్ళు మనం చెప్పిన దానికంటే కూడా టన్నేజ్ ఎక్కువనే వచ్చేసింది కాబట్టి బైక్ ఎక్కేటప్పుడు చాలా ఇబ్బంది అయింది. ఇక్కడ వరకు వచ్చినాం కదా. ఇక్కడ మనం చైన్ కార్ అంటారు కదా, వాళ్ళు సింగరేణి కార్మికులు పైనుంచి లోపలికి ఇప్పుడు మనం వెళ్ళిన దగ్గరికి ఎలా వెళ్తారో చూద్దామని వచ్చినాం. మనం ఆల్రెడీ ఇదివరకు వీడియోలలో చూసి ఉండవచ్చు. కొందరు తెలుసు, కొందరికి తెలియదు. నాకైతే ఇదివరకు ఎప్పుడు రియల్గా చూడలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇది. వీడియోలలో చాలాసార్లు చూసినా కానీ ఎప్పుడు రియల్గా చూడలేదు. చాలామంది రియల్గా చూసి ఉంటారు. చూసిన వాళ్ళందరూ కామెంట్ చేయండి. అలాగే సింగరేణి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ లైక్ అండ్ కామెంట్ చేయండి. చూడవచ్చు ఇలా ఒక రాడ్కు సీటింగ్ అని ఉన్నది, దాని మీద కూర్చొని వాళ్ళు వస్తున్నారు. ప్రతి డ్యూటీ చేసే వాళ్ళకి ఇది ఒక సింబల్ ఇట్లా వచ్చి మళ్ళీ అటు సైడ్ తలిగేస్తున్నారు. మళ్ళీ అక్కడ కిందికి వెళ్ళిపోతాయి కావచ్చు. వచ్చే వాళ్ళకు మళ్ళీ తీసుకొచ్చుకుంటారు. ప్రతి వారికి బ్యాటరీ లైట్ కూడా ఉంది లోపల. మరి చీకటిగా ఉంటుంది ఏందో తెలియదు. తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. చూడవచ్చు ఇదే చైన్ కార్ సిస్టమ్. ఇదైతే ఆదిర్యాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్ అని ఉంది. ఎంతమంది తెలుసో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చాలామంది నాలాగా చూడని వాళ్ళు ఉంటారని నాకు వీలైనంత వరకు చూపించడం జరిగింది. మళ్ళీ కంపల్సరీ ఇంకో లోడ్ ఉంటుంది మనకు. లోడ్ ఉన్నప్పుడు ఇంకా మనం మంచిగా చూపించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ద వీడియో.